సబ్జెక్టు మాట్లాడే సామ్రాట్, సబ్జెక్ట్ని మొత్తం కింద పైన ఊపే తినాలి. శ్రీ కృష్ణదేవర కాలం నుంచి చూసుకుంటే నన్నయ్య, తిక్కన, పోతన, బొమ్మెన ఇట్లాంటి గొప్ప గొప్ప కవులను మించిన మహాకళాకారుడు పొంగులేటి గారు. నీటి పారుదల గురించి మాట్లాడుతూ ఉంటే గోదావరి నీళ్లు గలగలమంటూ తెలంగాణకు వచ్చేసినాయి జస్ట్ మాటల్లోనే. ఆ మాటల్లా సోయిలేని సబ్జెక్టు గురించి మాట్లాడుతూ పొంగిరెడ్డి గారు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు అడవులలో భీకరంగా వర్షాలు పడతా ఉన్నాయి, వాటర్ ఫ్లో పెరిగింది. ఇదే మేడిగడ దగ్గర ఉద్రిక్తంగా వరదలు వస్తూ ఉన్నాయి. మరి దాన్ని ఆపి రోజుకి 2 టీఎంసీలు 6 టీఎంసీలు ఎత్తుకుంటే అయిపోయేదానికి ఎందుకు ఇంత డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు మాట్లాడితే దాని మీద పొంగిలేటి గారు మాట్లాడడానికి వచ్చారు. ఒకసారి ఆ మాటను ఒక్కసారి మీరు వినుకునే ప్రయత్నం చేయర్రి. ఎట్లాంటి సబ్జెక్ట్ అంటే మీ జీవితంలో ఇటువంటి సబ్జెక్టు మీరు తెలుసుకోలేరు, అందుకనే ఈ టైంలో నేర్చుకోండి. కొంచెం జాగ్రత్తగా వినురు ఒకసారి. 1,00,000 క్యూసెక్కులు పోతుంది, 2,00,000 క్యూసెక్స్ కింద సముద్రంలో కలుస్తుంది. కింద రాష్ట్ర ప్రయోజనాల కోసం పై రాష్ట్రమైన మన రాష్ట్రం ఏదో పొయ్యూడు అయింది అని కొంతమంది ప్రభుత్వాలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా? వారికి కూడా ఈ వేదిక ద్వారా ఒకటి అడుగుతున్నాను. ఒకేసారి 10 మోటార్లు వదలలేదనో 10 మోటార్లు వదిలి మేము ఇది చేశామనో వారు చెప్తున్నారు. వారు ఆనాడు 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకున్న పరిజ్ఞానం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. మోటార్లు 1 by 1 కొత్తగా కెనాల్కి నీరు అంటే సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 100 క్యూసెక్ల నుంచి మొదలెట్టి దాని కెపాసిటీ 10,000 క్యూసెక్లు ఉన్న 100, 200, 300, 500, 1000 అట్లా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తాం కెనాల్స్ లో. అదే పద్ధతిలో రిజర్వాయర్ లో నింపేటప్పుడు కూడా ఒక 50 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఒక రాత్రికి రాత్రి ఒక 2 రోజులలో ఫస్ట్ సీజన్ లోనో 50 టీఎంసీలు నింపిన సందర్భాలు ఉండవు. అది సైంటిఫిక్ గా కరెక్ట్ కూడా కాదు అని 5 సంవత్సరాల మంత్రిగా చేసిన వారికి ఆ పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టకరం. హరీష్ రావుకి పరిజ్ఞానం లేదా? పొంగిలేటి గారు బాగా పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు ఎవరు అవినీతి పరుడు, ఎవరి ఇంట్లో 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగినాయి, ఎవరు మాట్లాడితే ధరణి భూభారతిలో పెద్దపాటిగా రియల్ ఎస్టేట్ దందాన్ని ఎవరు స్టార్ట్ చేసిర్రో తెలంగాణ మొత్తం చూస్తూ ఉంది పొంగిలేటి గారు. నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు, మీ లెక్క ఎత్తుర్రి పోయిర్రి లోటలు వేయుర్రి ఆ తర్వాత బకెట్లో ముంచిపోయిర్రి, అది కాదు. సబ్జెక్ట్ ఉంటుంది, వాటర్ మీద మినిమం ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని లిఫ్టింగ్ మోటార్స్ అంటారు. దాని ద్వారా 1 టీఎంసీయా 2 టీఎంసీలా 3 టీఎంసీలా ఒక రోజుకి ఎత్తుకునే కెపాసిటీ ఉంటుంది. ఈరోజు నాన్ స్టాప్ పంపులు నడిచినా కూడా అది రంగనాయక సాగరో లేకుంటే కుండపోచమ్మ సాగరో లేకుంటే అదేవిధంగా మల్లన్న సాగరో మిడ్ మానేరో లోవర్ మానేరో ఎస్ఆర్ఎఫ్పి ఇటువంటి రిజర్వాయర్ నింపడం వల్ల ఈరోజు చెరువుల్లో వాగుల్లో నీళ్ళు అందుతాయి. అలా అందడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పటిదాకా కాలువను నమ్ముకొని ఉన్న ఎత్తైన ప్రాంతాలకు సుక్క నీరు కూడా అందలేదు. ఇప్పటిదాకా మిమ్మల్ని నమ్ముకొని 30 లక్షల వరకు ఈరోజు 30 లక్షల ఎకరాల వరకు సాగులోకి రాలేదు. దానికి గల కారణం ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఈరోజు రైతన్నలు వ్యవసాయం చేద్దామంటే సరిగ్గా నీరు లేకపోవడం, సరిగ్గా బోర్లో కూడా నీళ్లు లేకపోవడం మీ చేతకానితనం కాదా? చెప్పండి. మీరు సీతారామ ప్రాజెక్ట్ని కట్టే దమ్ము మీకు లేదు. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మీరు మోటార్ లాంచ్ చేస్తారు. నిన్న హరీష్ రావు కూడా చెప్పింది అదే కదా. ఎందుకు ఆగమాగమవుతున్నావు పొంగిలేటి గారు? దేనికోసం ఆగమాగమవుతున్నావు? సబ్జెక్ట్ మాట్లాడరాదు, సబ్జెక్ట్ మాట్లాడు. గద్దర్ గారు పాడతారు, గలగల్లమంటూ గంగమ్మ తల్లిని నల్లరేగళ్లకు మళ్లించినాడమ్మ, కాళేశ్వరముతోటి 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించినాడమని చెప్పేసి ఆనాడు గద్దర్ గారు పాడిన పాటలు వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మనుషుల జీవితాల పరంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఆడాలంటే నిజాం రాజుల కాలంలో మహిళల యొక్క బట్టలు కూడా తీసి నగ్నంగా బతుకమ్మ ఆడమని చెప్పేసి ఆ నిజాం కాలంలో ఆ విధంగా వాళ్ళని హింసకు గురి చేస్తే ఈనాడు కేసీఆర్ గారు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మని తెలంగాణ పండుగగా ఆ తెలంగాణ ఒక గొప్ప సంస్కృతిగా చాటి చెప్పేలా కేసీఆర్ చేసిండు. ఈరోజు తెలంగాణలో సుక్క నీరు లేక వ్యవసాయం లేక ఆనాడు తల్లడిల్తా ఉంటే తెలంగాణ రక్తంలోనే బానిసత్వం పాతుకుపోయి ఉంటే ఒకరి కింద బాంఛనగిరి చేసుకుంటే ఎందరో మంది చనిపోయిన చరిత్ర తెలంగాణకు ఉంది. అటువంటి తెలంగాణలో నీళ్ళని తీసుకొచ్చి ఈరోజు పక్క రాష్ట్రాలు కళ్ళ మంట పుట్టి ఈరోజు ఆగమాగం అవుతుంటే తెలంగాణకు నీళ్లు బారచ్చి నల్లమాగాణానికి నీళ్ళు అందించి పచ్చని ఒక వ్యవస్థను బిల్డ్ చేసిండు కేసీఆర్. దానివల్ల పరికెప్ట ఇన్కమ్ పెరిగింది, చాలా వరకు యువతకు ఉపాధి దొరికింది, 2 చేతులారా పని చేసుకునేంత పని దొరికింది.
సర్వం ఏదైనా చేసుకోవాలన్నా కూడా వాళ్ళకు ప్రతిదీ దొరికింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా దొరుకుతుందా, ఏదైనా లాభం ఉందా, ఏమైనా పనికొచ్చేది ఉందా? తెలంగాణ సమాజం ఇకనైనా మేలుకోవాలి. ఇటువంటి సబ్జెక్ట్ లేని మాటలు ఇంకొన్ని రోజులు తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు కావాలి. ఈరోజు నిన్న ఒక సినిమా చూశాను మిత్రులారా, అందులో నాగబాబు గారి యొక్క కొడుకు వరుణ్ తేజ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. తెలంగాణ నల్గొండ గద్దర్ గారు పాట పాడిన అందులో మెల్లమెల్లగా తెలంగాణ ఈ యొక్క వాదం కూడా వస్తూ ఉంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సుక్కా ముక్కా లేదే ఎట్ల రబాయి ఈ రోజు అని చెప్పేసి అట్లాంటి తెలంగాణ యాసతోటి జరుగుతూ ఉంటే అద్భుతంగా ఉంది. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ నీళ్ళ ముచ్చట గురించి మాట్లాడుకుంటే పొంగులేటి గారు ఎందుకు ఇంత ఆగమాగం అవుతుర్రు? వాళ్ళు చెప్పింది ఏంది, వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది? కాళేశ్వరం ఒక్కటి రిపేర్ చేయండి, ఎన్డీఎస్ఏ ఆల్రెడీ ప్రకటించింది కదా, ఎన్డీఎస్ఏ దాన్ని రిపేర్ చేసుకోండి అని చెప్పింది కదా, దాన్ని ఇప్పుడు ఎందుకు తిప్పి కొట్టేసి ఎన్డీఎస్ఏ కూల్చమని చెప్పింది, ఎన్డీఎస్ఏ కాళేశ్వరం లేకుండా చేయమంది. తుమ్మిడిహెట్టి దగ్గర పోయి ఉందా మీకు దమ్ము? తుమ్మిడిహెట్టి దగ్గర పోయి మీరు ప్రాజెక్ట్ కట్టే దమ్ముందా? 152 ఎఫ్ఆర్ఎల్కి మించి కట్టే దమ్ము మీకుందా? సూటిగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇప్పుడు కనుక తుమ్మిడిహెట్టి దగ్గర ఎవరైతే ప్రాజెక్ట్ కడతారో బాధ్యతగా వాళ్ళు కమిషన్కి కకృతి పడినట్టే. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ యొక్క కాళేశ్వరాన్ని తన స్వార్థం కోసం గట్లా తెలంగాణలో పుట్టినోడు ఉంటే, తెలంగాణ పరిస్థితులు తెలిసినోడు ఉంటే ఈరోజు 2014 ముందు 2014 తర్వాత అనేది మాట్లాడుకుంటాడు. 2014 ముందు తెలంగాణ ప్రాంతం ఒక ఎడారి ప్రాంతం, ఆత్మహత్యల గడ్డ, శ్మశాన వాటిక అని చెప్పేసి పిలుచుకునేటోళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన ప్రాంతం అని చెప్పేసి ప్రతి ఒక్కరు వలస వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నారు. అది తెలంగాణ పరిస్థితి. దానికి జీవాధారం తీసుకొచ్చింది అదే నీళ్లు. హరీష్ రావు మాట్లాడితే ఎత్తమంటున్నాడు, పోయమంటున్నాడు. ఎత్తుడు పోతుడు కాదు పొంగులేటి, దాని పేరే లిఫ్టింగ్. ఇంగ్లీష్ పీస్లా లిఫ్టింగ్ అంటారు దాన్నే. 1000 క్యూసెక్కుల వాటర్ని టీఎంసీ అంటారు. మీకు అవన్నీ రాదులేండి. మనకు 600 కోట్ల స్కాములు, ఇంట్లో సిబిఐ సోదాలు, ఏసీబీ సోదాలు జరుపుడు తప్ప మన ఇంట్లో మనకు సబ్జెక్ట్ ఏడొస్తుంది? సబ్జెక్ట్ రాదు. అది మొదటి నుంచే ఉండాలి. మా తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు చదువు రాని వాళ్ళకు అధికారం ఇచ్చారు, మినిమం సబ్జెక్ట్ లేని వాళ్ళకు అధికారం ఇచ్చారు. నేను అదే పొంగులేటి నియోజకవర్గానికి వస్తా. నేను చెప్తున్నా కదా, ఏ విధంగా అయితే బాహుబలి సినిమాల ఓ రాజ్యం మీద దండయాత్ర చేయడానికి వస్తే ఏ విధంగా రాజ్యమే అంతమైపోతుందని చెప్తారు కదా, నేను అదే విధంగా పొంగులేటి నియోజకవర్గంలో అడుగుపెట్టి పొంగులేటి గారి యొక్క అభివృద్ధిని ప్రతిదీ బయట తీసే కార్యక్రమం చేస్తా. పొంగులేటి చేసిన అభివృద్ధి ఏంది, ఆయన వల్ల ఎవరెవరికి నష్టం జరిగింది, ఆయన చేసిన స్కామ్స్ ఏంది, ప్రతిదీ బయట పెడదాం. పొంగులేటి గారు ఆయన ఎంత సబ్జెక్ట్ ఉన్న నాయకుడో, ఎంత సోయున్న నాయకుడో ఆ రోజు బయటపడుతుంది. తీద్దాం. మీరు అంతలోగా నీటి సబ్జెక్ట్ నేర్చుకోండి. పొంగులేటి గారు ఈరోజు ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ అసెంబ్లీలో ఉన్నారు. కర్మ. ఈరోజు పీజీ పిహెచ్డీలు పెద్ద పెద్ద గ్రాడ్యుయేషన్లు చేసుకున్న వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. చదువు రాని వాళ్ళందరూ మంత్రులుగా, సీఎంలుగా యథేచ్ఛగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఘోరం మనం ఇంకేమైనా చూడగలమా? ఇటువంటి దరిద్రం ఇంకేమైనా చూడగలమా తెలంగాణలో తప్ప?